వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ప్రస్తుతానికి 5 చోట్లయితే అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కానీ ఈ 5 చోట్లలో ఒక తమిళనాడు ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే టోటల్ ఇండియాలోనే ఎలక్షన్స్ ఒక ఎత్తు అయితే తమిళనాడు ఎలక్షన్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళ మేనిఫెస్టో దగ్గర నుంచి వాళ్ళు ఒక్కోసారి వచ్చే ఈ రూలింగ్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆల్టర్నేట్ గానే డిఎంకే ఏఐడిఎంకే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు రూల్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి తమిళనాడులో 3 ప్రధాన పార్టీలు అని చెప్పుకోవాలి. ఏఐడిఎంకే, డిఎంకే, కొత్తగా వచ్చిన టీవీకే, మన ఇళయ దళపతి విజయ్ స్థాపించిన పార్టీ కాబట్టి. కాంగ్రెస్ వచ్చి డిఎంకేతో అలయన్స్ లో ఉంది, బీజేపీ వచ్చి ఏఐడిఎంకేతో, టీవీకే మాత్రం సింగిల్ గా పోటీ చేస్తుంది. అది వేరే విషయం అనుకోండి. మనం వీళ్ళ మేనిఫెస్టోస్ ఒకసారి విందాం, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వీళ్ళవి రెగ్యులర్ ఫ్రీ బీస్ కాకుండా ఎక్కువగా వీళ్ళు ఈ ఏమంటారు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ మీద లేదంటే మిగతా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు కదా. అలా ఫస్ట్ మనం ఏఐడిఎంకే గురించి మాట్లాడదాం, వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారని. ప్రస్తుతానికి తమిళనాడులో ఫ్రీ బస్ స్కీమ్ అయితే నడుస్తుంది లేడీస్ కి, కానీ 30 కిలోమీటర్స్ అరౌండ్ మాత్రమే ఫ్రీ బస్సు, అంటే టోటల్ గా ఫ్రీ బస్ ఏం కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏడిఎంకే ఈసారి ఫ్రీ బస్సు ఏకంగా మేల్స్ కూడా ఇవ్వాలని, అంటే మొత్తానికి జెంట్స్ అండ్ లేడీస్ కి ఇద్దరికి ఫ్రీ బస్ అంట. అలాగే నెలకి 2000 లేడీస్ కి ఇస్తామంటున్నారు. హౌస్ హోల్డ్ హెడ్ కింద లేడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి నెలకి 2000 అంట. అలాగే 5 లక్షల వర్కింగ్ ఉమెన్స్ కి 25,000 సబ్సిడీతో స్కూటర్స్ కొనుక్కోమని ఇస్తారంటున్నారు వీళ్ళు కనుక రూలింగ్ లోకి వస్తే. నెక్స్ట్ 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్స్, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తామంటున్నారు. అలాగే ఈ జల్లికట్టు వాళ్ళకి చాలా చాలా ప్రత్యేకమైంది అండ్ ఇంపార్టెంట్ అయిన ఫెస్టివల్. ఆ ఫెస్టివల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఏమైనా చనిపోతే 10 లక్షల వరకు కాంపెన్సేషన్ ఇస్తామంటున్నారు. అలాగే ఈ ఆర్గనైజ్ చేస్తారు, గవర్నమెంట్ అప్రూవ్డ్ ఆర్గనైజేషన్ జల్లికట్టు ఎక్కడ జరిగితే అక్కడ 5 లక్షల వరకు సబ్సిడీ ఇస్తామంటుంది ఏడిఎంకే కనుక రూలింగ్ లోకి వస్తే. నెక్స్ట్ వచ్చి 12 lakhs ఫర్ ఫిషర్మెన్, అదే మనకి ఈ ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ ఉండిద్ది కదా, ఆ పీరియడ్ లో 12,000 వరకు మత్స్యకారులకి భరోసా ఇస్తామని చెప్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం పొంగల్ గిఫ్ట్ కింద ఒక 1000 రూపాయలు వోచర్ వచ్చిందంట. బానే ఉంది కదా, మనకి ఇలాగే ఇస్తే బాగుండేమో మన ఆంధ్రాలో కూడాను. అలాగే ఇది ఇంకో చాలా హైలైట్ అండి, ఫ్రీ రిఫ్రిజిరేటర్. ఆడవాళ్ళు ఈ వాళ్ళకి ఎక్కువ పని అవుతూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఫ్రిడ్జ్ ఉంటే వాళ్ళకి ఎంతో కొంత వర్క్ బర్డెన్ తగ్గిద్దని చెప్పి వాళ్ళ ఆలోచనతో ఫ్రీ రిఫ్రిజిరేటర్ ఇస్తామంటున్నారు. అలాగే రేషన్ షాప్ లో జనరల్ గా మన అన్ని చోట్ల రైస్ ఫ్రీ ఇస్తారు కదా, వీళ్ళు మాత్రం 1 కేజీ పామ్ ఆయిల్, నెక్స్ట్ 1 కేజీ దాల్ కూడా ఇస్తామంటున్నారు ఈ ఫ్రీ రైస్ తో పాటు. ఇది చూచాయిగా ఏఐడిఎంకే వాళ్ళ మెయిన్ మేనిఫెస్టో ఇది. అలాగే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ ఎంజీఎన్ఆర్జీఎస్ ఉంది కదా, ఇప్పుడు విబిజీ రామ్జీ అని చెప్పి కరువు పని, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే 100 రోజుల నుంచి 125 days చేసింది. వీళ్ళు అధికారంలో వస్తే దాన్ని 150 రోజులు చేస్తారంటున్నారు, అంటే వాళ్ళ స్టేట్ లో వరకు. చూద్దాం, వీళ్ళది కొంచెం మాదిరిగానే ఉంది కదా. ఇప్పుడు ఒకసారి ఇళయ దళపతి విజయ్ది చూద్దామా, టీవీకే అతను ఏం చేసేస్తున్నాడు అని. ఆయన దాంట్లో ఎక్కువ ఈ మేనిఫెస్టో మటుకు యూత్ సెంట్రిక్ కే చేశాడు. చాలా అంటే డిఫరెంట్ గా ఫ్రీ బీస్ తో పాటు యూత్ ని బాగా అట్రాక్ట్ చేశాడు. ఆయన స్కీమ్స్ కూడా ఒకసారి చూద్దాము. 29 ఏళ్లు నిండిన ప్రతి నిరుద్యోగ యువకుడికి గ్రాడ్యుయేట్ చదివి ఉంటే నెలకి 4,000, డిప్లొమా చేసుంటే 2,500 రూపాయలు. అలాగే 20 లక్షల స్టూడెంట్స్ కి లోన్ కోసం, వాళ్ళు హయ్యర్ స్టడీస్ చదువుకోవాలనిపిస్తే లేదా ఫారెన్ వెళ్ళాలనుకో ఎలా 20 లక్షల లోన్ స్టూడెంట్స్ కి ఇస్తామంటున్నారు. అలాగే ప్రైవేట్ కంపెనీల్లో 75% తమిళోళ్ళకే అని చెప్పి, ఇలా ఏ కంపెనీ అయినా కనుక చేసింది అనుకోండి 75% రిక్రూట్మెంట్ లో అక్కడ లోకల్ తమిళియన్స్ కి ఇస్తే వాళ్ళకి గిఫ్ట్ గా 5% ఎలక్ట్రికల్ సబ్సిడీతో పాటు ఎస్జిఎస్టీలో 2.5% సబ్సిడీ ఇస్తామంటున్నారు. చాలా బాగానే ఉంది కదా. అలాగే పర్మనెంట్ జాబ్ క్యాలెండర్, అంటే ఏదో ఉగాదికో దసరాకో లేకపోతే పొంగల్కో కాకుండా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్మనెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతో పాటు నోటిఫికేషన్ ఇచ్చిన 365 days లోపు ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలని చాలా దృఢ నిశ్చయంతో వాళ్ళు ఈ మేనిఫెస్టోలో దీన్ని ఏర్పాటు చేశారు. అలాగే యంగ్ ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి 25 lakhs లోన్ వితౌట్ కొలెటరల్ ఫ్రీ, అంటే ఏ హామీ లేకుండా 25 లక్షల దాకా వాళ్ళకి లోన్ ఇచ్చి ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవటానికి. అలాగే ఈ ఎంఎస్ఎంఈస్ లో కానీ ప్రైవేట్ కంపెనీలో కానీ సుమారు 5 లక్షల మందికి
ఏటా ఇంటర్న్షిప్ ఇస్తాం అంటున్నారు, అంటే వాళ్ళకి స్కిల్స్ డెవలప్ అవ్వడానికి. అలాగే స్టైప్ ఫండ్ గ్రాడ్యుయేట్స్ కి 10,000 పర్ మంత్, అలాగే 8,000 పర్ మంత్ వచ్చి ఐటీ గ్రాడ్యుయేట్స్ కి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇది కొత్తగా సీఎం ప్రజా సేవా మిత్ర అని చెప్పి ప్రతి పంచాయతీలో ఒక స్కీమ్ అయితే రన్ చేయాలని విజయ్ గారు అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చి ఏటా 5 లక్షల మందికి లోకల్ పీపుల్ కి జాబ్ ఆపర్చునిటీ ఇవ్వాలని విజయ్ గారు అనుకుంటున్నారు. దీంతో పాటు రెగ్యులర్ గా ఇప్పుడు ఫ్రీ బీస్ ఇస్తుంటారు కదా, ఫ్రిడ్జ్లు, టీవీలు, అలాగే విజయ్ గారు కూడా కొన్ని చెప్పున్నారు, అది కూడా ఒకసారి చూద్దాం. 6 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం, అలాగే 8 గ్రామ్స్ గోల్డ్, ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటున్న కపుల్స్ కి 8 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఇస్తారంట. అలాగే ఫ్రీ బస్, తమిళనాడు మొత్తం ఫ్రీ బస్సు. నెక్స్ట్ ఫ్రీ నాప్కిన్స్ గర్ల్ చైల్డ్ కి. అలాగే ఈ గోల్డ్ రింగ్, అప్పుడే పుట్టిన పసిపిల్లలకి గోల్డ్ రింగ్ ఇస్తామంటున్నారు. అలాగే మన వైపు ఈ అమ్మ ఒడి ఉంది కదా, అలాగే అలాంటి స్కీమ్ ఒక 15,000 నెల పర్ మంత్ ఫర్ స్టడింగ్ చిల్డ్రన్ పేరెంట్స్ కి. 15,000 అంటే కొంచెం ఎక్కువే. ఇలా టీవీకే ఇది కూడా బాగానే ఉంది కదా. ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్న డిఎంకేది ఏమేమి ఇస్తున్నారు ఇప్పుడు మనం చూద్దాము. స్టాలిన్ 6 అండి, ఇది నిన్నే రిలీజ్ చేశారు. ఈ మన సూపర్ 6 లాగా అక్కడ స్టాలిన్ 6 అంట. వాళ్ళు ఏమంటున్నారంటే ముఖ్యంగా 8,000 కూపన్ ఇస్తున్నారంట. అంటే డిఎంకే మళ్ళీ కనుక వస్తే 8,000 ఓచర్ ఒకటి ఇచ్చి మీరు లోకల్లో షాప్ కానీ ఎక్కడికైనా వెళ్ళి ఏ ఐటమ్ అయినా, అది ఫ్రిడ్జా, టీవీయా, వాషింగ్ మిషనా, అది మీ ఇష్టం, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు అంట. అలాగే ఈ మనకు ఆరోగ్యశ్రీ లాగా వాళ్ళకు కూడాను 10 lakhs వరకు మెడికల్ ట్రీట్మెంట్ పెంచుతామని చెప్తున్నారు. అలాగే 5 లక్షల సంవత్సరానికి ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. అలాగే పెన్షన్ కూడాను 2,000 పర్ మంత్ ఇస్తామని చెప్పారు. 2,500 వచ్చి డిసేబుల్డ్ వాళ్ళకి, అలాగే సీరియస్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సుమారు 4,000 దాకా పెన్షన్ ఇస్తారంట. అలాగే విమెన్స్ కి సపరేట్ గా వచ్చి 2,000, ఇప్పుడు ఆల్రెడీ 1,000 రూపాయలు ఉన్న స్కీమ్ ని 2,000గా పెంచారు. ప్రతి మనకి చేయూతలాగా అనుకోండి, కానీ ప్రతి నెల ఇక్కడ ఇస్తామంటున్నారు 2,000. అలాగే ఫ్రీ బస్ మాత్రం యాజ్ యూజువల్ అలాగే కంటిన్యూ అయ్యిద్దంట. అలాగే ఈ స్కూల్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ స్కీమ్, సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని ఉంది, అది క్లాస్ 8th వరకు దీన్ని ప్రొజెక్ట్ చేశారు. అలాగే హౌసింగ్ కింద 10 లక్షల వాళ్ళ టర్మ్ వచ్చేటప్పటికి కంప్లీట్ అయ్యే టైంకి 10 lakhs కాంక్రీట్ హౌసెస్ నిర్మించి ఇస్తామని చాలా దృఢంగా చెప్పారు. అలాగే యూత్ కి వచ్చేసరికి స్టైప్ ఫండ్ కింద 1,500 6 month ట్రైనింగ్ ఉండేది కదా ఏదైనా, ఆ ట్రైనింగ్స్ లో 1,500 ఇస్తామంటున్నారు. అలాగే 50 lakh జాబ్స్ 5 ఏళ్లకి మొత్తానికి ఎలాగైనా కానీ ఒక 50 లక్షల జాబ్లు అయితే కల్పిస్తారంట. స్టూడెంట్స్ కి వచ్చేసరికి ఓ 1,500 మంత్లీ స్టైఫండ్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 35 lakh ల్యాప్టాప్స్ ఇస్తామంటున్నారండి. ఇది గేమ్ చేంజరే యూత్ కి అయితే, చూడాలి. నెక్స్ట్ ఈ మార్జినల్ ప్రైస్ ఉంది కదా, మద్దతు ధర, ప్యాడీకి వచ్చి క్వింటాల్కి 3,500, షుగర్ కేన్ కి 4,500 టన్ కి ఇస్తామని చెప్తున్నారు. ఇలా చాలా రకాలుగా స్టాలిన్ 6 ప్రోగ్రామ్ లో కూడా ఉన్నాయి. సరే, మేనిఫెస్టో ఎలా ఉన్నా కానీ ఓటేయటం మాత్రం మర్చిపోవద్దండి, ఎందుకంటే అది మన బాధ్యత కాబట్టి. మీకు నచ్చిన పార్టీకి ఎవరికైనా ఓటేసుకునే హక్కు మీకు ప్రజాస్వామ్యం ఇచ్చింది. కానీ నిజంగా సిటీలో ఉన్న ఎక్కువ యువతే ఓటు వేయటం లేదు. మన ఛానల్ నుంచి మనం చెప్పేది ఏంటంటే, యువతే ఇప్పుడు పాల్గొనాలి కాబట్టి మీరు ఓటు వేయండి, మీ భవిష్యత్తును మీరే మార్చుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ ఎప్పుడు ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.